రైతు సోదరులు నమస్కారం అండి. నా పేరు అంకమరావు. హెనెస్టా సీడ్స్ నుండండి. ఈ యొక్క వెరైటీ వచ్చేసరికి హెనెస్టా సీడ్స్ కంపెనీ వారి 526 అండి. మన హెనెస్టా సీడ్స్ కంపెనీలో సన్న వెరైటీలే చూసాము. చూడండి, ఇది లావు వెరైటీ అండి. ఈ సంవత్సరం మన మార్కెట్లో రావడం జరిగింది. ఈ యొక్క విత్తనం పేరు వచ్చేసి 526 అండి. హెనెస్టా సీడ్స్ కంపెనీ వారి 526. ఈ యొక్క ఫీల్డ్ వచ్చేసి మేడికొండూరు ప్రాంతంలో ఉందండి. చూడండి, కాపు ఏ విధంగా ఉందో చూడండి. కాపు చూడండి, బాగా చిక్కటి కాపు. కాయ సైజు చూడండి, కింద ఏ విధంగా ఉందో సైజు, పైన కూడా అదే విధంగా ఉందండి. అదేవిధంగా ఈ యొక్క వెరైటీ వచ్చేసరికి నల్లిని, బొబ్బర్ని సమర్థవంతంగా తట్టుకుంటుందండి. చూడండి, మీకు ఈ నల్లి ఎఫెక్ట్ తగిలితే ఇంత కాపు ఉండదండి చేను. చూడండి, నల్లి తగిన ఆనవాళ్ళు కూడా లేవండి ఈ యొక్క వెరైటీకి. చూడండి, కింద అంత కాపు ఉందంటే మీరు రైతులు ఒక విషయం ఆలోచించాలండి. నల్లి తగిలితే మీకు అంత కాపు రాదు. కింద ఎక్కడ కాపు ఉందంటే నల్లిని సమర్థవంతంగా తట్టుకుందని అర్థం అండి. చూడండి, ఈ యొక్క విత్తనం పేరు వచ్చేసరికి హెనెస్టా సీడ్స్ కంపెనీ వారి 526 అండి. మనకు వచ్చేసరికి పచ్చికాయకి, పండుగాయకి, ఎండుగాయకి 3 విధాలుగా ఈ యొక్క వెరైటీ ఉపయోగపడిద్దండి. రైతులు ఎలాంటి సందేహం లేకుండా ఈ విత్తనం వేసుకోవచ్చండి. చూడండి, మీకు చూద్దామన్నా కానీ చేను మొత్తం చూసినా ఒక్క బొబ్బర్ చెట్టు కూడా కనపడదు. చూడండి, సెకండ్ స్టెప్ అండి ఇది.